ఢిల్లీ మద్యం కేసులో ఈడీ నోటీసులు సవాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టు విచారించనుంది. లిక్కర్ కేసులో ఈడీ నోటీసులు గత ఏడాది సుప్రీంకోర్టులో కవిత సవాలు చేసిన విషయం తెలిసిందే. మహిళల ఈడీ విచారణ, అలాగే తనపై ఈడీ ఎలాంటి ముందస్తు యాక్షన్ తీసుకోకుండా ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరారు కవిత. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ నోటీసులు సవాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. లిక్కర్ కేసులో ఈడీ నోటీసులు గత ఏడాది సుప్రీంకోర్టులో కవిత సవాల్ చేసిన విషయం తెలిసిందే. మహిళల ఈడీ విచారణ, అలాగే తనపై ఈడీ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కవిత సుప్రీంకోర్టును కోరారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్. కుమార్, ఎన్ని గంటలకి సుప్రీంకోర్టు విచారణకు రానుంది కవిత కేసు? థ్యాంక్ యూ సతీష్. నేడు ఢిల్లీ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ అయితే జరగనుంది. ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నోటీసులను కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేశారో తనపై ఎలాంటి చర్యలను ఈడీ తీసుకోకుండా ఆదేశించాలని చెప్పి కూడా సుప్రీంకోర్టును అయితే కవిత కోరడం జరిగింది. మొత్తానికి ఢిల్లీ మద్యం విధానం కేసు దర్యాప్తులో భాగంగా గత ఏడాది మార్చిలో కవితను ఈడీ అధికారులు ఢిల్లీ కార్యాలయంలో 3 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు. విచారణలో భాగంగా అధికారుల ఆదేశాల మేరకే గతంలో తాను ఉపయోగించిన సెల్ ఫోన్లు కూడా కవిత అప్పట్లో అధికారులకైతే అప్పగించారు. ఈడీ కార్యాలయం వద్ద కాకుండా మహిళను ఇంటి వద్ద విచారించాలని కోరుతూ కూడా కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రాకముందే ఈడీ అధికారులు గత సెప్టెంబర్లో ఆమెకైతే మరోసారి నోటీసులు జారీ చేశారు. దీంతో నవంబర్ వరకు కవితను విచారణకు పిలవరాదని చెప్పి కూడా కోర్టు అయితే ఆదేశించింది. ఇంతలో తెలంగాణ శాసనసభ ఎన్నికలు రావడంతో ఢిల్లీ మద్యం విధానం కేసులో ఈడీ విచారణ వెనక్కి అయితే వెళ్ళింది. ఇప్పుడు మరోసారి దీనికి సంబంధించి ఏదైతే మొన్న 16వ తారీఖున సుప్రీంకోర్టులో విచారణ జరిగింది, ఆ రోజు జరిగినప్పుడు కూడా ఈ నెల 28 అంటే ఈ రోజు ఈ విచారణ అయితే వాయిదా వేసింది. మొత్తానికి ఏదైతే ఈ రోజు విచారణ వాయిదా వేయడంతోనే మధ్యలోని 26వ తేదీన అయితే సిబిఐ అధికారులు కూడా కవితకు అయితే నోటీసు ఇచ్చారు. అలాగే కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలుగా చేర్చి ఆమెకైతే నోటీసులు జారీ చేయడం జరిగింది. మొన్న 26వ తారీఖున కూడా కవిత సిబిఐ ఎంక్వైరీకి హాజరు కాలేనంటూ కూడా సిబిఐ అధికారులు అయితే లేఖ రాశారు. అలాగే మరోపక్క ఈడీ విచారణకు మహిళలను ఈడీ ఆఫీస్ లో విచారించకూడదంటూ కూడా సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించి పిటిషన్ అయితే దాఖలు చేశారు. మొత్తానికి ఈ పిటిషన్ స్వీకరించిన ధర్మాసనం అప్పట్లో అయితే విచారణ చేపట్టింది. అలాగే ఈ నెల 28వ తారీఖు అంటే ఈ రోజు ఈ విచారణ చేపడతామంటూ కూడా అప్పట్లో అయితే వాయిదా వేయడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు అయితే దీనికి సంబంధించి హీరింగ్ అయితే కవిత కేసును అయితే తీసుకున్నారు. మొత్తానికి ఈ రోజు అంటే సుమారు 11 నుంచి 1 గంటల మధ్యలో సుప్రీంకోర్టులో కవిత హీరింగ్ అయితే ఉంటుంది. మొత్తానికి లిక్కర్ కేసులో ఈడీ సవాల్ చేస్తూ కూడా పిటిషన్ అయితే దాఖలు చేయడంతో ఈ విచారణతో సుప్రీంకోర్టు అయితే స్వీకరించడం జరిగింది. అలాగే మరో పక్కన సిబిఐ అధికారులు కూడా కవితను నిందితురాలిగా అయితే చేర్చారు. అలాగే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరైతే అరవింద్ కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో ఇద్దరిని కూడా దీంట్లో నిందితులంటూ కూడా ఈడీ అధికారులు చెప్పడం జరిగింది. అలాగే మొన్న 26వ తారీఖున ఇద్దరిని ఒకేసారి ఈడీ అధికారులు అలాగే సిబిఐ అధికారులు కూడా విచారణకు అయితే పిలిచారు. కానీ ఇద్దరు కూడా గైర్హాజరు అవడం జరిగింది. అలాగే కవిత కూడా సిబిఐ అధికారులకు అయితే ఒక లేఖ అయితే రాసింది, తను విచారణకు హాజరు కాలేనంటూ కూడా. ప్రస్తుతం ఈ రోజు విచారణ తదనంతరం కూడా ఈ కేసుపై పూర్తి అవగాహన వచ్చే అవకాశం అయితే ఉంది సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.